హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులకి భారీ శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ నుండి 2 లక్షల అర్హులైనటువంటి 2 లక్షల మందికి కొత్త పెన్షన్లని స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క ప్రకటన అయితే విడుదలవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలా లేదు అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలా, అప్లికేషన్ చేసుకునే సమయంలో ఏమేం డాక్యుమెంట్స్ అనేది మన వద్ద ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలకి సంబంధించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెనువెంటనే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వచ్చినట్టయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారైతే ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కీలక అప్డేట్ని అయితే అందించడం జరిగింది. అది ఏమిటి అంటే 2 లక్షల మంది అర్హులైనటువంటి వారికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లని స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన జీవో కాపీ అనేది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. మనకి దీనికి సంబంధించిన జీవో అనేది త్వరలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ జీవో రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆఫ్లైన్లో చేసుకోవాలా ఆన్లైన్లో చేసుకోవాలా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను మీకు మరో వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ కావలసినటువంటి ధృవపత్రాల గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకునే వారికి ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. దానితో పాటుగా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఇక మనం 3వ గుర్తింపు కార్డు చూసుకున్నట్టయితే ఓటర్ కార్డు అనేది కూడా అడగడం జరుగుతుంది. ఎందుకు అంటే 2018 కన్నా ముందు ఏజ్ అనేది ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క పెన్షన్స్ అయితే ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది. అయితే ఇప్పుడు 2023లో కేసీఆర్ గారు కొత్త పెన్షన్స్ని ఇచ్చినప్పుడు ఓటర్ ఐడి కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ పెన్షన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ప్రామాణికంగా తీసుకొని పెన్షన్స్ అయితే ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్, మీ యొక్క ఆదాయాన్ని తెలియపరిచేటటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ముఖ్యమైనటువంటిది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది కూడా పెట్టాలి. ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లేనట్టయితే ఆ బ్యాంక్ అకౌంట్ని తీసుకొని జిరాక్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. వీటితో పాటుగా మీరు లేటెస్ట్గా దిగినటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్తో మీరైతే కొత్త పెన్షన్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకైతే ఏమేం కావాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి మరో వీడియోని అందించడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.